है इधर ही होता है ना इधर है चंद्रशेखर आजाद पीछे दिखाना आपको भूल गए ఇది చంద్రశేఖర్ आजाद यूनिवर्सिटी अच्छा यूनिवर्सिटी है भैया अच्छी बात है वाला यूनिवर्सिटी अंट चंद्रशेखर आजाद इवक पार्क आ पक्क यूनिवर्सिटी का चंद्रशेखर आजाद స్వాతంత్ర సమర యోధులది ఉందన్నమాట అది నాకు గుర్తులేదు ఇక్కడ ఆటోలు భలే బాగా తమాషాగా ఉన్నాయి చూసారంటే ఇక్కడ చూడండి టాంగాలు ఎంత బాగున్నాయి ఇదిగోండి మొత్తం గుడారాలు స్టార్ట్ అయిపోయాయి సంఘం చాలు होगे दोनों साइड సంఘం స్టార్ట్ అయిపోయింది చూసావా వాటిలో అరేంజ్ చేసుకుంటారు ఉతుక్కుంటారు వేసుకుంటారు ఒక చొక్కా అంతే ఆడ పోయి నువ్వు సో ఇక్కడ బట్టలు ఇలా అప్పటికప్పుడు స్నానం చేసి ఉంటారు అనమాట ఇక్కడే ఇలా ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ స్నానం అనేది మెయిన్ గంగా అంటే గంగా ప్రవాహం దగ్గరగా ఉంటుంది త్రివేణి సంగం చూడాలనుకున్నప్పుడు దూరం అన్నమాట తర్వాత ఇలా ఉంటుంది ఇది బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ మీద गंगा ब्रिज में వెళ్తున్నాం ఎదుగు ఇది గంగా నది बढ़िया है ना यार उधर तो बस वो टेंट बीच में लगा के बैठा है लोग पीपल पुल भी बना हुआ है इस पार से इस पार आने के लिए तो చాలా బాగున్నాయి రైట్ సైడ్ में అదంతా చూడు గుడారాలు చూడదంతా సో మొత్తం గుడారాలు వేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ నుంచి చూసారంటే మొత్తం గుడారాలే ఉన్నాయి ये टेंट अकेला लगा के बैठा हुआ है उधर बढ़िया डूबना इधर आना है डूबना इधर आना है వాళ్ళు తగినట్లు వేసుకున్నారు అసలు చూడు అక్కడ చూడు గుడారాలు చూస్తే మాకు చాలా దగ్గరలో ఉంది చూడు తమాషాగా మంచిగా ఉంది అంటే కొన్ని ఏమో గుడారాలు గంగకు దగ్గరగా ఉంటాయి కొన్ని దూరంగా ఉంటాయి ఇలా అన్నమాట వాళ్ళ కంఫర్ట్కి తగ్గట్టుగా దాని తగ్గట్టు రేట్లు ఉంటాయి చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అనేది బ్రిడ్జ్ అయితే చాలా పెద్దదండి పైన ఏమో ట్రైన్ పోతుంది కిందేమో గుడారాలు ఉన్నాయి ఇలా రంగురంగులుగా గుడారాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ वहाँ पे तो मंदिर भी लगा दिया गया है और क्या सर अभी आप घूमने जाना रेल की तरफ एक सिटी बना दिए हैं पार्क है वो चारों धाम की मंदिर और काफी अच्छा बना हुआ ఈ పక్క కూడా అండి చాలా బాగుంది చుట్టుపక్క అంటే గుడారాలతోనే టెంపుల్స్ కూడా సిటీ లాగా అయిపోయింది అనమాట మొత్తం మనకు టెంట్స్ తోటి ఒక సిటీ లాగా చేసినారు 40 కిలోమీటర్ల వరకు एयरपोर्ट से मैंने ये पूरा किनारा किनारा 40 किलोमीटर 40 కిలోమీటర్ అంటే 40 కిలోమీటర్ల వరకు ఈ విధంగా గుడారాలు వేసి మొత్తం ఒక కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు అనమాట బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ సో మనం కింద దిగాక ఇంకా క్లియర్గా చూద్దాం ఇదైతే మనం వెళ్తున్నప్పుడు వ్యూ ఇలా ఉంది సిటీ తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్స్ తర్వాత బాబాజీలు ఫ్యామిలీస్ చెరుకు గడలు సో బాబాజీ చూసారా ఇలాంటి బాబాజీ చాలా మంది దొరుకుతారు మనకి తర్వాత పోలీస్ ఎక్కడ బందోబస్తుగా కనిపిస్తున్నారు ఇక్కడ ఏ బాబాజీ ఎవరు ఎప్పటి వాళ్ళు ఎవరెవరు ఇక్కడ వచ్చున్నారు ఇలా అందరు బాబాజీల యొక్క మళ్ళా పుస్తకాలతో ఆహ్వానిస్తున్నారు చూసారా క్రియాయోగ ఆశ్రమ అనుసంధాన్ సంస్థాన్ క్రియాయోగ సంస్థాన్ అంటే ఇది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ విధానాలు ఇక్కడ ప్రజల లైఫ్ స్టైల్ చూడొచ్చు ఆ పూలు అల్లిన విధానాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఎందుకంటే ఇక్కడ ఒక స్టైల్ అనమాట ఒకదై కాంబినేషన్స్తో అల్లున్నారు ఇక్కడ చలి అంటే ఓకే అండి ఎండ ఉంది చలి ఉంది తట్టుకునే మాత్రంగానే ఉంది చలి ఏమి అంత ఇబ్బందిగా ఏమీ లేదు చూసాక అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు స్వెటర్ వేసుకుంటారు తలకేదో చుట్టుకుంటారు చూసారా అలా ఉంటారు ఇక్కడ చూస్తే ఇలా
యోగులు కనిపిస్తూ ఉంటారు మనకు. షేవింగ్ ఇట్లా ఓకే 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 షేవింగ్ తర్వాత అచ్చా. అంటే ఇక్కడ అక్కడ కర్మలు ఏవో ఇక్కడ ఉన్నటువంటి విధానాలు చేస్తారు కదండి, పిండ ప్రధానాలు వాటికి సంబంధించిన ప్లస్ ఈ పక్కన చూడండి భోజన విధానాలు. ఇక్కడ చూడండి ఇలా కూర్చొని ఉన్నారు. పోలీస్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకుంటున్నారు. సెక్టార్ నెంబర్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు అది చెప్పారు ఇందాక. అది నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఎక్కడ పోయినా మనము మిస్ కాకుండా వచ్చేయచ్చు అనమాట. అంటే మనం ఉన్న ప్లేస్ సెక్టార్స్గా విభజించున్నారు. సో ఇలా గల్లీగా మన లోపలికి వెళ్తూ ఉన్నాం. సో కార్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇల్లు పెట్టడానికి ప్లేస్ లేదు. మట్టి వాటిల్లో ఇక్కడ టీ ఇస్తారు చూడండి, మట్టి పాత్రలో టీ ఇస్తారు. అది స్పెషల్ అనమాట. ఇక్కడ చూసారా తాగుతున్నారు, మనకు కనిపిస్తుంది. ప్లాస్టిక్ లేకుండా మట్టితోనే చేయాలన్నట్లుగా మట్టి కప్స్ అని చూస్తాను. ఇంకా ముందు క్లియర్గా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో సాధువులు కూర్చున్నారు. చూసిన వెజిటబుల్స్ బాగా ఫుల్ ఫ్రెష్గా దొరుకుతుంది. సో ఇక్కడంతా మట్టి పాత్రలో టీ తాగడం కోసం ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు దిగుతున్నారు. వీళ్ళేమో సాధువులు స్నానాలు ముగించుకొని చక్కగా ఆశీర్వాదం ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇలా మొత్తం ఇలా కనిపిస్తుంది అనమాట వాతావరణాలు. మరిన్ని లైవ్ విశేషాల కోసం చూస్తూనే ఉండండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. హ్యావ్ ఎ గ్రేట్ ఎంజాయ్ స్పిరిచువల్ ఫ్యామిలీ జర్నీ.